హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. టైం వచ్చి 6:30 అయితే అవుతుందండి. పిల్లల్ని లేపి స్కూల్కి పంపాలండి. ఇంకా పడుకున్నారు. ఇంకా హాయ్ చెప్పు శరత్. హాయ్. ఇంకా నిద్ర. టిఫిన్ అయితే చేయాలండి. ఉప్మా చేస్తున్నా, గోధుమ ఉప్మా. నేను లేపి రెడీ చేసి తినిపించి స్కూల్కి అయితే దింపాలండి. లేదు శరత్, లేవు. బ్రష్ చేసి స్నానం చేసేసారా? తొందరగా లేగాలి. హోంవర్క్ కంప్లీట్ అయిందా నిన్న? టీషర్ట్ దింపు. ఇంకొచ్చి ఎవరో పనుల్లో వాళ్ళు ఉన్నారండి. స్కూల్ ఉంది కదా. ఇది కొంచెం కాల్మేట్ అయిపోయింది. మొత్తం అంతా సైలెంట్గా ఉంటుంది ఇక్కడైతే. ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. మేము వచ్చేసి ఇక్కడ రెంట్గా ఉంటున్నామండి. ఉప్మా అయితే చేస్తున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. నాకు ఇష్టం అలాగా. అందరికీ ఇష్టమే, మాకని కాదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పాలైతే పెట్టానండి పక్కనే పిల్లలకి. తర్వాత మేము చాయ్ కాసుకుంటాము. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోయాలండి. నేను పెద్ద గ్లాస్తో తీసుకున్నా. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు అయితే వేసుకున్నాను. పాలైతే మరిగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారా, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక గ్లాస్ వాటర్కి 2 గ్లాసులు. పొడి పొడిగా వచ్చిందంతా. మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారండి. అది పెట్టేస్తాను. ఇంకా హాయ్ అండి. ఇప్పుడే పిల్లల్ని స్కూల్లో దింపైతే వచ్చాను. ఇంకొచ్చి టిఫిన్ తిని వంట అయితే స్టార్ట్ చేయాలండి. నేను మార్నింగ్ అయితే ఇవ్వను బాక్సు. నేను వచ్చాక అది పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాక అయితే నేను చేస్తానన్నమాట. మధ్యాహ్నం వేడిగా పట్టుకెళ్ళిస్తాను. ఎంత 5 మినిట్స్ అండి. పక్కనే స్కూలు, అందుకే కొంచెం అదే దూరం అయితే అనుకోండి, బస్సు కట్ట అయితే మట్టుకి పొద్దున్నైతే చేసేవాళ్ళు. కానీ నాకు అంత అవసరం లేదు. పక్కనే స్కూల్ కాబట్టి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి నేను వంట అయితే చేసుకుని తీసుకెళ్తానండి పిల్లలకి.
ఇంకొచ్చి మా వారు అయితే వస్తున్నారండి. వచ్చాక టిఫిన్ తిని అప్పుడైతే వంట స్టార్ట్ చేస్తానండి.